నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం జూలై 13th అండ్ 14th సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ నంబర్ ఆఫ్ మోడల్స్తో అప్డేటెడ్ వర్షన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. సో త్వరలో జిఎస్కి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసి వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ జూలై 13th అండ్ 14th కరెంట్ ఇష్యూస్ ఆఫ్ జూలై మంత్. సో అందులో జమ్మూ కాశ్మీర్ ఎల్జీకి అపరిమిత అధికారం. అంటే ఇక్కడ ఎల్జీ అంటే నథింగ్ బట్ లెఫ్టినెంట్ గవర్నర్. ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. ఎక్కడైనా కానీ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయనుకోండి, అంటే యూనియన్ టెరిటరీస్ ఉంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఉంటారు కదా మనకి. సో అట్లా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది ఒక యూనియన్ టెరిటరీ. ఆఫ్టర్ రిపీలింగ్ ఆఫ్ ఆర్టికల్ 370 in 2019 ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370ని రిపీల్ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ స్టేట్కి స్పెషల్ స్టేటస్ పోయి 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయింది. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి లడాక్. ఓకే, జమ్మూ కాశ్మీర్లో మనకి ఇక్కడ గుర్తుపెట్టాల్సింది ఏంటి అంటే, ఇక్కడ అసెంబ్లీ కూడా ఉందన్నమాట. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంది, అలాంగ్ విత్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఓకే, కానీ ఈ అసెంబ్లీకి ఇంకా మనకి ఎన్నికలు జరగలేదు. డీలిమిటేషన్ కమిషన్ ఉంది దాని మీద. సో ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇంకా ఎలక్షన్స్ జరగలేదు, కానీ అసెంబ్లీ అయితే ఉంది జమ్మూ కాశ్మీర్కి. ఓకే, సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్కి అన్లిమిటెడ్ పవర్స్ని శాంక్షన్ చేస్తూ యూనియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో దానికి సంబంధించి మ్యాటర్ ఏంటో చూద్దాం మనం. సో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అపరిమిత అధికారాన్ని కట్టబెడుతూ, అంటే అన్లిమిటెడ్ పవర్స్ కట్టబెడుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ అధికారులతో పాటు పోలీసులపై పెత్తనంతో పాటు పలు కేసుల్లో ప్రాసిక్యూషన్కు అనుమతించే అధికారాన్ని ఎల్జీకి కట్టబెట్టింది. ఈ మేరకు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, అంటే కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019 నిబంధనలను సవరించింది. కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి జారీ చేసిన ఈ ఉత్తర్వులపై విపక్షాలు మండిపడ్డాయి. అంటే ఎందుకు అపోజిషన్ పార్టీస్కి నచ్చదు అంటే, ఎప్పుడైనా కానీ ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్స్కి పవర్ ఇచ్చారంటే నథింగ్ బట్ ఇండైరెక్ట్గా యూనియన్ గవర్నమెంట్కి పవర్ ఇచ్చినట్టు. ఓకేనా, సో మనకి ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీ సర్వీసెస్ బిల్స్ విషయంలో కూడా అదే జరిగింది. అక్కడ ఏమైంది అంటే, అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయనకి పవర్స్ తగ్గించి లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల అక్కడ చాలా డిస్ప్యూట్స్ అరైజ్ అయ్యాయి కదా. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, అందుకని అపోజిషన్ పార్టీస్కి నచ్చదు. సో అయితే ఇక్కడ ఈ కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఏ అధికారాలకి సంబంధించి ఎన్ని పవర్స్ ఉంటాయనేది చూద్దాం మనం. ఆ కొత్త అధికారాల ప్రకారం కాశ్మీర్లో అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయాధికారుల నియామకాలను ఎల్జీ చేపడతారు. అండ్ నెక్స్ట్ అవినీతి నిరోధక శాఖ వ్యవహారాలను, అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఇక నుంచి ఎల్జీఏ పర్యవేక్షిస్తారు. నెక్స్ట్ పోలీసు శాంతి భద్రతలు, అంటే పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్. సో అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్, ఏసీబీ వ్యవహారాల ప్రతిపాదనలకు ఇప్పటిదాకా ఆర్థిక శాఖ అనుమతిస్తే సరిపోయేది. కానీ కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఎల్జీకి పంపిన తర్వాతే వాటిని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మనకి స్టేట్మెంట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కొత్తగా వచ్చిన రూల్స్ కాబట్టి. ఓకే, అడ్వకేట్ జనరల్ న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి అడ్వకేట్ జనరల్ అంటే ఆర్టికల్ 165. సో న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు పంపించే ప్రతిపాదనలను ఇక్కడ నుంచి ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి ద్వారా ఎల్జీకి పంపించాలి. నెక్స్ట్ పాయింట్, ప్రాసిక్యూషన్కు అనుమతి, అప్పీల్ దాఖలు ప్రతిపాదనలను ప్రధాన కార్యదర్శి ద్వారా ఎల్జీకి పంపించాల్సిందే. ఇక్కడ ప్రధాన కార్యదర్శి అంటే ఎవరు? చీఫ్ సెక్రటరీ అనమాట. ఓకే, సో బీ క్లియర్ విత్ ఇట్. అండ్ నెక్స్ట్ జైలు, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల వ్యవహారాలను హోంశాఖ పరిపాలన కార్యదర్శి ద్వారా ప్రధాన కార్యదర్శికి అక్కడి నుంచి ఎల్జీకి పంపాలి. పరిపాలన కార్యదర్శుల పోస్టింగ్లు, బదిలీలు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్యాడర్ పోస్టుల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ ద్వారా ప్రధాన కార్యదర్శికి అక్కడి నుంచి ఎల్జీకి పంపాలి. సో ఇక్కడ మ్యాక్సిమం ఇష్యూస్ అన్నీ కూడా చీఫ్ సెక్రటరీకి పంపి చీఫ్ సెక్రటరీ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్కి పంపాలన్నమాట. ఓకేనా, సో ఇవేమేంటి నిబంధనలు ఉన్నాయి చూసుకోండి.
జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ పెంచే కొత్తగా ఒక ప్రతిపాదన వచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక సిద్ధం. ఇక్కడ ఫస్ట్ ప్రయాణికుల నౌక అనమాట. దేనికి సంబంధించింది అంటే ఇది హైడ్రోజన్తో నడుస్తుంది, డీజిల్ ఆర్ పెట్రోల్ వీటితో కాదు, హైడ్రోజన్తో నడిచే ఫస్ట్ టూరిస్ట్ నౌక. ఓకే, ఎవరు అన్వేల్ చేశారో చూద్దాం. ప్రపంచంలోనే తొలిసారి, సో వరల్డ్ లో ఫస్ట్ టైం కాబట్టి కవర్స్ అండర్ ద సూపర్లేటివ్ టాపిక్ అనమాట. సో ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌక సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో సేవలు అందించనుంది. ఇక్కడ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ ఆ కోస్ట్ లో దీని యొక్క సర్వీసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయంట. నెక్స్ట్, డీజిల్తో నడిచే నౌకలకు స్వస్తి పలికి కర్బన ఉద్గారాలను కళ్ళం వేసే విధంగా అది ముందడుగు వేస్తుందని అధికారులు తెలిపారు. ఈ నౌక పేరు గుర్తుపెట్టుకోండి, ఎంవీసీ చేంజ్. ఓకే, ఎంవీసీ చేంజ్. ఎంవీసీ చేంజ్ అనేది ఇటీవల న్యూస్ లోకి వచ్చింది. అదేంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ రన్ బోట్ అన్నమాట. ఓకే, ఎక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కో ఇన్ అమెరికా. నెక్స్ట్, 5.74 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్ ట్యాక్స్ కదా. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఈ కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. వీటన్నిటిని మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాము. ఓకే, కానీ మేజర్ షేర్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, కార్పొరేట్ ట్యాక్స్ నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్కి వస్తుంది. ఓకే, సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు ఏవైతే ఉంటాయో ఎన్ని లక్షలకు వెళ్ళిందంట? 5.74 లక్షల కోట్లకు వెళ్ళిందంట. చూద్దాం. సో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 2 అంకెల వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19.54% పెరిగి రూపాయలు 5.74 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అంటే సిబిడిటి, సెంట్రల్ ఫర్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తారు. ఓకేనా, సిబిడిటి రిపోర్ట్ అన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. వెల్లడించింది. కార్పొరేట్ సంస్థలు అధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు జరపడం ఇందుకు కారణమని తెలిపింది. అడ్వాన్స్ ట్యాక్స్ వసూలు 27.34% ఎగబాకి 1.48 లక్షల కోట్లకు చేరాయి. దీంట్లో కార్పొరేషన్ ఆదాయ పన్ను వసూళ్లు 1.14 లక్షల కోట్లు కాగా వ్యక్తిగత ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్నమాట. వ్యక్తిగత ఆదాయ పన్ను ఎంత అంటే రూపాయలు 34,470 కోట్లని పేర్కొంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ అకార్డింగ్ టు సెంటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకారం ఎంత అంటే 5.74 లక్షల కోట్లు అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, 2054 నాటికి 170 కోట్లు. ఇదేంటి అంటే పాపులేషన్. ఓకే, జనాభాకి సంబంధించిన ఒక రిపోర్ట్. ఏంటంట ఇక్కడ మేజర్గా ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా హెడ్లైన్స్ చూస్తే చాలా వరకు మ్యాటర్ కవర్ అయిపోద్ది. ఇక్కడ ఏంటి అంటే ఈ ఆర్టికల్లో హెడ్లైన్స్ ఏంటి అంటే 2054 సంవత్సరం, ఆ సంవత్సరం కల్లా మన యొక్క జనాభా అంటే భారతదేశం యొక్క జనాభా 170 కోట్లకు చేరిపోతుందంట. అర్థమైందా? ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే మనది 144 crores రీచ్ అయింది. అవునా? ఈవెన్ చైనాని కూడా సర్పాస్ చేసి లాస్ట్ ఇయర్ మనం వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీగా నిలిచాం. ఓకే, సో ఇది చూద్దాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకుంది. 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి తాజాగా అంచనా వేసింది. ఆ తర్వాత 12% తగ్గుదల ఉంటుందని. అయినప్పటికీ ఈ శతాబ్దం అంతా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు కదా, సో ఈ రానున్న 100 సంవత్సరాల్లో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారతదేశమే ఉంటుందని ఇది ఎవరిచ్చిన రిపోర్టు? ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పటి వరకు ఎంత రీచ్ అవుతుందని అడుగుతారు. 2054 సంవత్సరం నాటికి 170 కోట్లకు రీచ్ అవుతుందంట ఇండియా యొక్క పాపులేషన్ అనేది. ఓకే, ఒక్కసారి ఇది చూద్దాం. ప్రపంచ జనాభా పెరుగుదల 2024 వరల్డ్ మొత్తం పాపులేషన్ 2024కి 820 కోట్లు అండ్ 2080కి 1030 కోట్లు అండ్ 2100 సంవత్సరానికి 1020 కోట్లని అంచనా వేసింది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత్ జనాభా పెరుగుదల మంది ఎంత పెరుగుతుంది 2024కి? ఓకే, 2024 ఎన్నికి 145 crores. నెక్స్ట్ 2054కి ఇక్కడ ఇచ్చారు కదా 170 కోట్లు, 2100 సంవత్సరానికి 150 కోట్లు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే రానున్న రానున్న ఇయర్స్లో
చైనా యొక్క పాపులేషన్ తగ్గిపోతుందంట. ఓకేనా, అంటే మనకి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన యొక్క ఇండియా పాపులేషన్ ఎలా అయితే పెరుగుతూ వెళ్తుందో అదే విధంగా చైనా పాపులేషన్ రానున్న సంవత్సరాల్లో ఓకేనా తగ్గిపోతూ ఉంటుందంట. సో అది కూడా ఎస్టిమేషన్ చూద్దాం. చైనా భారీగా తగ్గనున్న చైనా జనాభా ఎంత అంటే 2024లో ఎంత ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ 141 కోట్లు ఉంది. 2054కి 121 కోట్లు, 2100 సంవత్సరానికి 63.3 కోట్లు. చూసారా ఎంత తగ్గిపోయిందంటే ఈవెన్ సగానికి సగం పడిపోయింది. ఎప్పటికి 2100 అంటే ఈ శతాబ్దం చివరి నాటికి. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్. KP Sharma Oli was appointed Nepal's Prime Minister for the third time on July 14 to lead the new coalition government that faces the daunting challenge of providing political stability in the country. ఇక్కడ ఒక దేశానికి సంబంధించి కొత్త అధ్యక్షుడు న్యూస్లోకి వచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మన నైబరింగ్ కంట్రీ కాబట్టి ఇంపార్టెంట్. నేపాల్. ఓకే, నేపాల్కి సంబంధించిన కొత్త ప్రైమ్ మినిస్టర్ ప్రధాని ఎవరు అంటే కేపీ శర్మ ఓలీ. అయితే ఈయన ఏమన్నా ఫస్ట్ టైం అంటే కాదు, ఇప్పుడు థర్డ్ టైం అనమాట ఆయన ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ తీసుకోవడం, కేపీ శర్మ ఓలీ. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ ఈ ప్రచండ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క గవర్నమెంట్లో విశ్వాస తీర్మానం అనేది వీగిపోయింది. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన విశ్వాస తీర్మానం అంటే కాన్ఫిడెన్స్ మోషన్ వీగిపోతే గవర్నమెంట్ రిజైన్ చేయాలి. అలా కాకుండా అవిశ్వాస తీర్మానం, ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతే గవర్నమెంట్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ వీగిపోయింది అనుకోండి, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టింది, అప్పుడు గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా అపోజిషన్ వాళ్ళు పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ గెలిస్తే, అవిశ్వాస తీర్మానం గెలిస్తే ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ రిజైన్ చేయాలన్నమాట. ఈ కాన్సెప్ట్ చూడండి పాలిటీలో. సో ఇక్కడ చూడండి, మిస్టర్ ఓలీ 72 సక్సీడ్స్ పుష్ప కమల్ దహల్ ప్రచండ. ఓకే, who lost the vote of confidence. vote of confidence అంటే కాన్ఫిడెన్స్ మోషన్ లో ఓడిపోయారనమాట. ఓకేనా, ఇక్కడ విశ్వాస తీర్మానం, ప్రభుత్వం యొక్క విశ్వాస తీర్మానం వీగిపోయింది కాబట్టి ఇక్కడ ఎవరు? పుష్ప కమల్ దహల్ ప్రచండ గవర్నమెంట్ పడిపోయింది. అండ్ ఇక్కడ కోయాలిషన్ గవర్నమెంట్ కేపీ శర్మ ఓలీ కొత్త ప్రైమ్ మినిస్టర్ గా ఎలక్ట్ అయ్యారనమాట. For years, astronauts on spacewalks around the International Space Station have relieved themselves using disposable diapers inside their space suits. Nothing but ఇది అసలు కాన్సెప్ట్ ఏంటో చూద్దాం మనం. యాక్చువల్లీ ఇక్కడ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి యూరిన్ ఉంటుంది కదా, ఈ యూరిన్ని 100% మ్యాక్సిమం 90% రీసైకిల్ చేసి ప్యూర్ వాటర్గా కన్వర్ట్ చేసే విధంగా ఒక డిజైన్ని సింథసైజ్ చేశారు. ఓకే, సో ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ వెళ్తుంటారు కదా, వీళ్ళకి సంబంధించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో అక్కడ రీసెర్చ్ చేస్తున్న ఆస్ట్రోనాట్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ఇబ్బందులు తొలగించే విధంగా ఇది ఒక ఇన్నోవేషన్ అనమాట. ఒకసారి చూద్దాం. సో however, now scientists said that they have devised a new way that could recycle astronauts' urine into drinkable water within minutes. According to new scientist researchers in న్యూయార్క్ కి సంబంధించిన సైంటిస్ట్, ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనం కార్నెల్ యూనివర్సిటీ, ఈ న్యూయార్క్ కి సంబంధించిన కార్నెల్ యూనివర్సిటీ సైంటిస్టులు ఏం కనిపెట్టారంట? ఆస్ట్రోనాట్స్ అంటే స్పేస్లో ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఎవరిదైతే సో ఈ హ్యూమన్ యూరిన్ నుంచి కంప్లీట్గా రీసైకిల్ చేసి డ్రింకబుల్ వాటర్గా విత్ ఇన్ ద ఫ్యూ మినిట్స్ కన్వర్ట్ చేసే ఒక డివైస్ని ఇన్నోవేట్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరని అడుగుతారు? కార్నెల్ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్స్. సో ఇది ఎక్కడ అంటే న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో it developed an 8 kilogram device that could fit in a spacesuit and can recycle urine with 87% efficiency. Okay, 87% efficiency through two-step osmosis filter procedure ద్వారా ఇది రీసైకిల్ చేయగలుగుతుంది. ఎంత యాక్యురసీతో అంటే 87% యాక్యురసీతో రీసైకిల్ చేయగలుగుతుంది. జస్ట్ యూరిన్ టు డ్రింకబుల్ వాటర్ కన్వర్షన్ విత్ ఇన్ మినిట్స్. నెక్స్ట్, వియత్నాంలో అదానీ పోర్ట్. ఓకే, ఇది ఒక మెమరాండం అనమాట. అదానీ గ్రూప్ ఆఫ్ లిమిటెడ్ ఉంది కదా, సో ఈ అదానీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పోర్ట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే వియత్నాంలో. చూద్దాం అది. సో అదానీ గ్రూప్ వియత్నాంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుని నిర్మించాలని చూస్తుంది. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఎక్కడైనా కానీ ఏదైనా ఒక పనికిరాని ప్రదేశం ఉంటే, ఓకేనా, ఏదైనా ఒక పనికిరాని ప్రదేశం ఉంటే దాని దగ్గర ఏదైనా ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ లేదంటే నేషనల్ ఇంపార్టెన్స్ కానీ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కానీ ఉన్న ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఆ యొక్క ఏరియాకి ఎక్కడ లేని వాల్యూ వచ్చి పడుతుంది కదా, సో దాన్ని మనం గ్రీన్ ఫీల్డ్ కన్వర్షన్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క హైదరాబాద్లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది
ఇంతకు ముందు మనకి అంటే అంత వాల్యూ లేని ప్లేస్, కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు అక్కడ చాలా వాల్యూ ఉంటుంది కదా, మనం అక్కడ ఏం కొనాలన్నా క్రోర్స్లో ఉంటుంది కాస్ట్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రీన్ ఫీల్డ్ కన్వర్షన్, ఓకేనా. సో అలానే ఇక్కడ అదానీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఒక గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ని అంటే నౌకాశ్రయాన్ని నిర్మించాలని వియత్నాంలో ప్లాన్ చేస్తున్నారనమాట. అదేంటో చూద్దాం మనం. సో ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దక్కించుకుందని బ్లూంబర్గ్ రిపోర్ట్ చెప్పింది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం న్యూస్ వచ్చిందనమాట. సో పోర్ట్ నిర్మాణం ఇంకా ప్లానింగ్ స్టేజ్లోనే ఉందని, పెట్టుబడిపై క్లారిటీ లేదని తెలిపింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, అదానీ గ్రూప్స్కి సంబంధించిన ఒక పోర్ట్ ఎక్కడ రాబోతుంది అంటే వియత్నాంలో రాబోతుంది, ఓకే. సో గతంలో ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్ అదానీ గ్రూప్ కొంది. తాజాగా వియత్నాంలో నిర్మించేది 4వ ఇంటర్నేషనల్ పోర్ట్ అవుతుంది. అండ్ అదానీ గ్రూప్ శ్రీలంకలో కొలంబియా పోర్ట్, టాంజానియాలో దారుసలాం పోర్ట్ను నిర్వహిస్తుంది. మరోవైపు కేరళలోని విజింజం పోర్ట్ను మరింతగా విస్తరించేందుకు 20,000 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇందులో అదానీ గ్రూప్కి సంబంధించి పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, ఒకసారి ఫోకస్ చేయండి ఈ పాయింట్స్ అన్ని. నెక్స్ట్, Nagaland won the Best State in Horticulture Award 2024 at the Agriculture Leadership Awards. నథింగ్ బట్ ఇక్కడ ఒక స్టేట్ న్యూస్లోకి వచ్చింది ఇండియాకి సంబంధించి. ఏంటి అంటే అది నాగాల్యాండ్. ఏంటంట ఇక్కడ నాగాల్యాండ్కి బెస్ట్ హార్టికల్చర్ అవార్డు రావడం జరిగింది 2024 సంవత్సరం గాను. సో బెస్ట్ హార్టికల్చర్ అవార్డు దక్కించుకున్న రాష్ట్రం ఏది అంటే నాగాల్యాండ్. దీన్ని మనం ప్రీవియస్గా ఒక ఆర్టికల్కి లింక్ చేసుకోవచ్చు. అదేంటి అంటే మనం చూసాం లాస్ట్ క్లాస్లో మహారాష్ట్రకి సంబంధించి బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డు వచ్చింది కదా 2024కు సంబంధించి. ఉత్తమ వ్యవసాయ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది అంటే మహారాష్ట్ర. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో దానికి లింక్ చేసుకోండి. బెస్ట్ హార్టికల్చర్ అవార్డు ఉద్యాన పంటలు ఉంటుంది కదా, సో దీనికి సంబంధించిన అవార్డు 2024 సంవత్సరానికి ఎవరికి వచ్చింది అంటే మనకి నాగాలాండ్కి వచ్చిందనమాట, ఓకే. విచ్ షోస్ హౌ క్లెవర్ ఇట్స్ హార్టికల్చర్ ప్రాజెక్ట్స్ ఆర్. Minister Salhatano Kruse took the award in New Delhi and said that the government's policies are aimed at promoting prosperity in rural areas and long-term farming. Nothing but గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా నాగాలాండ్కి బెస్ట్ హార్టికల్చర్ అవార్డ్ 2024 అండ్ బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డ్ 2024 ఎవరికంటే మహారాష్ట్రకి. క్లియర్? నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి అని చెప్తాం మనం, ఓకేనా. సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో దానికి కొంత ఫండింగ్ ఇస్తుందన్నమాట, హెల్పింగ్ ఎయిడ్. సో అది దేనికోసం చూద్దాం. IMF అండ్ పాకిస్తాన్ రీచ్ డీల్ ఆన్ July 12, 2024 ఫర్ $7 billion లోన్ అనమాట. ఎంత? $7 billion లోన్ పాకిస్తాన్కి ఇస్తూ IMF న్యూస్లోకి వచ్చింది. సో రీసెంట్గా పాకిస్తాన్ ఎక్కడి నుంచి లోన్ తీసుకుంది అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి లోన్ తీసుకుంది. ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్ ఇస్ టు హెల్ప్ పాకిస్తాన్, ఏ కంట్రీ దట్ హ్యాస్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, బికమ్ మోర్ స్టేబుల్ అండ్ గ్రో ఇన్ ఎ వే దట్ బెనిఫిట్స్ ఎవ్రీవన్. నథింగ్ బట్ మనకు తెలుసు కదా పాకిస్తాన్లో కూడా మనకి రీసెంట్గా చూసుకుంటే చాలా వరకు ఇన్ఫ్లేషన్ కండిషన్స్ చూసాం మనం పాకిస్తాన్లో కూడా. అక్కడ కూడా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది. సో ఇవన్నీ మెరుగుపరిచే విధంగా IMF అనేది కొంత లోన్ ఇస్తుంది అనమాట. ఎంత అంటే $7 billion టు ద పాకిస్తాన్. నెక్స్ట్, జస్ట్ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది, అంటే ఆర్థిక స్థిరత్వం అనమాట. నెక్స్ట్, at Shakti Kulangara fishing harbor in Kerala, scientists from Geological Survey of India found a new species of deep water dogfish shark. ఇది స్పీషీస్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా ఒక డాగ్ ఫిష్ షార్క్ అనేది న్యూస్లోకి వచ్చింది. దాన్ని ఎక్కడ డిస్కవర్ చేశారు సైంటిస్టులు అని అడుగుతారు. కేరళలోని, ఓకేనా, కేరళలోని శక్తి కులంగరా ఫిషింగ్ హార్బర్. గుర్తుపెట్టుకోండి ఈ పేరు. ఇవేంటి అంటే మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందకి కవర్ అవుతాయి. నెక్స్ట్ స్పీషీస్ ఇన్ న్యూస్ కిందకి కూడా కవర్ అవుతుంది. ఎట్లా అంటే స్పీషీస్ అడిగి ఎక్కడ ఐడెంటిఫై చేస్తారో అడగొచ్చు, లేదంటే ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ పేరు ఇచ్చి ఏ స్టేట్లో ఉంది అని కూడా అడగొచ్చు, ఓకే. శక్తి కులంగరా ఫిషింగ్ హార్బర్ ఇన్ కేరళ. ఇక్కడ ఒక కొత్త డాగ్ ఫిష్ షార్క్ని ఐడెంటిఫై చేస్తూ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ZSI సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యూస్లోకి రావడం జరిగింది. అయితే ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు స్క్వాలిడే. సో స్క్వాలిడే ఫ్యామిలీకి సంబంధించిన ఒక డాగ్ ఫిష్ షార్క్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేయడం జరిగింది. జీనస్ వచ్చేసి స్క్వాలెస్. జీనస్ అంటే ఫస్ట్ నేమ్ అంటాము, స్పీషీస్ అంటే సెకండ్ నేమ్ అంటాం కదా. సో స్క్వాలెస్ జీనస్కి సంబంధించి దాని ఫ్యామిలీ వచ్చి అంటే దాని యొక్క కుటుంబం ఏంటంటే స్క్వాలిడే ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ వన్,
నాబార్డ్ లాంచెస్ 750 crore అగ్రిష్యూర్ ఫండ్ ఫర్ స్టార్టప్స్. ఇక్కడ స్టార్టప్స్ కోసం అంటే అంకుర పరిశ్రమలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి నాబార్డ్ కొంత ఫండింగ్ ఇస్తుందన్నమాట. ఎంత? 750 crores. దాని యొక్క పేరేంటి అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్రిష్యూర్ AGRISURE. ఓకే, ఈ అగ్రిష్యూర్ ఫండ్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏ ఒక్క ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది అంటే ఆర్బీఐ కింద వర్క్ చేసే 5 ఉన్నాయి కదా, మనకి చూసాం ఆర్బీఐ కింద ఉంటాయి. సో ఈ 5లో నాబార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నాబార్డ్ ఇచ్చిన ఒక ఫండింగ్ అనమాట అగ్రిష్యూర్ ఫండింగ్. ఒకసారి చూద్దాం. ద అగ్రిష్యూర్ ఫండ్ వాస్ క్రియేటెడ్ బై నాబార్డ్ బికాస్ అగ్రికల్చర్ నీడ్స్ న్యూ అండ్ లాంగ్ లాస్టింగ్ వేస్ టు గ్రో రైట్ వే. నథింగ్ బట్ అగ్రికల్చర్ని ఇన్నోవేటివ్గా డెవలప్ చేసే విధంగా ఒక ఫండింగ్ అనమాట. ఇప్పుడు మనకి నాబార్డ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కదా. అగ్రికల్చర్ డెవలప్ చేయాలి, తర్వాత గ్రామీణ అభివృద్ధి కూడా జరగాలి. ఓకే, సో ఈ రెండింటికి సంబంధించి ఫండింగే ఇస్తుంది నాబార్డ్ ఎప్పుడు కూడా. RIDF అంటారు, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి నాబార్డ్కి సంబంధించిన ఫండ్ ఒకటి ఉంది. అదేంటి అంటే ఈ యొక్క మౌలిక సదుపాయాలు అంటే రూరల్ ఏరియాస్లో మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ఇచ్చే ఫండ్ అనమాట RIDF ఫండ్. ఓకేనా? సో అవన్నీ లింక్ చేసుకోండి ఇక్కడ. అండ్ నాబార్డ్ ఎప్పుడు ఫామ్ అయింది అని అడుగుతారు. ఎప్పుడు అంటే 1982. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1982లో నాబార్డ్ ఫామ్ అయింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఓకే, అండ్ నాబార్డ్ ఎవరి రికమెండేషన్స్ మీద ఫామ్ అయింది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శివరామన్ కమిటీ రికమెండేషన్స్. శివరామన్ కమిటీ. ఓకే, జస్ట్ ఫోకస్ అపాన్ దీస్ పాయింట్స్. ఓకే, సో ఒకసారి ఫండ్ గోల్ ఏంటో చూద్దాం. ద ఫండ్స్ గోల్ ఇస్ టు బూస్ట్ ద అగ్రికల్చరల్ ఇండస్ట్రీ బై హెల్పింగ్ న్యూ బిజినెస్ అండ్ రూరల్ బిజినెస్ దట్ యూస్ టెక్నాలజీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. మనం చెప్పుకున్నాం కదా, అగ్రికల్చర్ని అండ్ రూరల్ ఏరియాస్ని డెవలప్ చేసే విధంగా టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసి దాని ద్వారా ఇట్లా అగ్రికల్చర్ అండ్ రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయడానికి నాబార్డ్ ఇస్తున్న అగ్రిష్యూర్ ఫండింగ్ అనమాట స్టార్టప్స్ కోసం. నెక్స్ట్ నాసా చపియా ప్రాజెక్ట్. ఇక్కడ నాసాకి సంబంధించి చపియా ప్రాజెక్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. అది దేనికి సంబంధించింది అని అడుగుతారు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మార్స్ ఉంది కదా, అంగారగ్రహం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక మిమికింగ్ ప్రాజెక్ట్. నథింగ్ బట్ మార్స్ యొక్క హ్యాబిటేషన్ ఎలా ఉంటుందో, ఓకే, మార్స్ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో దాన్ని మిమిక్ చేసే విధంగా అంటే నథింగ్ బట్ అక్కడ రీసెర్చెస్ని డెవలప్ చేసి అండ్ రీసెర్చెస్కి సంబంధించిన అంటే మార్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనుకోండి, దాని మీద రీసెర్చ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లానింగ్ చేసుకుంటారనమాట. అర్థమైందా? ఇట్లా మార్స్ని మిమిక్ చేసే విధంగా ఒక హ్యాబిటేట్ని డెవలప్ చేయడమే ఈ యొక్క నాసా యొక్క చపియా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. ఒకసారి చూద్దాం అది. సో ఇట్ ఈస్ కాల్డ్ మార్స్ డ్యూన్ ఆల్ఫా. ఓకే, మార్స్ డ్యూన్ ఆల్ఫా అన్న చపియా ప్రాజెక్ట్ అన్న ఒకటే. మార్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ గ్రహం అని అడుగుతారు మార్స్ కోసం. సో అండ్ ఈజ్ a 700 square foot building made with 3D printing at the Johnson Space Center in Houston, Texas. Okay, next, it has bedrooms, bathrooms, a work area, a robot station, a gym and a vertical farm among other things. It is next to 1200 square foot area that is used to stimulate events that would happen outside of vehicles on Mars. The setup includes red rocky cliffs and simulated Martian dirt to make the experience more real. ఇప్పుడు మార్స్ అనేది రెడ్గా ఉంటుంది కదా, మనం చూసాం ఇట్ ఈస్ అ రెడ్ ప్లానెట్ అని చెప్పేసి. ఈ మార్స్ ఎర్రగా ఉండడానికి రీజన్ ఏంటో కూడా చూసాం మనం. ఐరన్ ఆక్సైడ్ అండ్ రస్ట్ పార్టికల్స్ ఉండడం వల్ల అది ఎప్పుడు ఎర్రగా ఉంటుందని కూడా చూసాం కదా. సో సేమ్ అదే ఎన్వైర్న్మెంట్ని మిమిక్ చేసే విధంగా నాసా ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. అదే చపియా ప్రాజెక్ట్ అనమాట. నథింగ్ బట్ ఆ ఎన్వైర్న్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేసి ఈ ఎన్వైర్న్మెంట్లో రీసెర్చెస్కి అలవాటు చేసి తర్వాత మార్స్ మీద రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఒక హౌస్ లాంటిది కన్స్ట్రక్ట్ చేశారు విత్ మార్స్ హ్యాబిటేట్. గుర్తుపెట్టుకోండి, మార్స్ డ్యూన్ ఆల్ఫా అన్న చపియా ప్రాజెక్ట్ అన్న నాసాకి సంబంధించిన ప్రాజెక్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్. రీసెంట్లీ యునెస్కో హ్యాస్ అప్రూవ్డ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ 11 న్యూ బయోస్పియర్ రిజర్వ్స్ అమాంగ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో కొత్తగా 11 బయోస్పియర్ రిజర్వ్స్ని యాడ్ చేసుకుంటూ యునెస్కో న్యూస్లోకి వచ్చింది. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్తాం కదా. సో ఇది కొత్తగా ఒక 11 బయోస్పియర్స్ని యాడ్ చేసుకుందంట. ఏంటి? వరల్డ్ మొత్తం మీద. అవి ఏంటి? కొత్తగా వచ్చిన బయోస్పియర్స్ కాబట్టి ఒక్కసారి చూద్దాం. ఇంటర్నేషనల్వి కాబట్టి కొంచెం డీప్గా వెళ్తే అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అది కూడా మనం మిస్ చేయొద్దు. ఒకసారి చూద్దాం అవి ఏంటి అనే ఒక లిస్ట్ చూడండి. అది ఏది ఏ కంట్రీలో రికాగ్నైజ్ చేశారనే చూద్దాం. ఓకే,
సో అసలు మొత్తం వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ thus now comprises 759 sites across 136 కంట్రీస్. ఎట్ ప్రెసెంట్ వరల్డ్ మొత్తం మీద ఎన్ని ఉన్నాయంట? 759 ఉన్నాయి. ఓకే, మొత్తం 136 కంట్రీస్లో 759 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రికగ్నైజ్ చేసిన 11 ఏంటో కూడా చూడండి. ఒకటి కెంపెన్ రాక్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ బెల్జియం, నెక్స్ట్ డారియన్ నార్టే బయోస్పియర్ రిజర్వ్ ఇన్ కొలంబియా, మాడ్రీ లాస్ ఆగస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ డొమినికన్ రిపబ్లిక్, నెక్స్ట్ నియుంఫీ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ గ్యాంబియా అండ్ కొల్లి యుగాని బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇటలీ, Tulian Alps Transboundary Biosphere Reserve of Italy, Slovenia. Next one, Kar US Lake Biosphere Reserve of Mongolia and Apayos Biosphere Reserve of Philippines and Changangyong Biosphere Reserve of Republic of Korea. Next, Val d'Aran Biosphere Reserve Spain and Airati Biosphere Reserve Spain. ఇవి కొత్తగా యునెస్కో రికగ్నైజ్ చేసిన 11 బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట. పేర్లు ఏంటి, తర్వాత కంట్రీస్ ఏంటి గుర్తుపట్టే విధంగా ఉంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ ఎంబార్క్డ్ ఆన్ ఎ సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 హోస్టెడ్ బై రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ ఎట్ బేస్ డార్విన్, ఆస్ట్రేలియా. ఇక్కడ ఇది డిఫెన్స్ ఎక్సర్సైజెస్ లో భాగంగా అంటే రక్షణ రంగ విన్యాసాల్లో భాగంగా మనం చూడాల్సిన ఇష్యూ అనమాట. ఏంటి అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇది ఏ 2 దేశాలకి సంబంధించింది అనేది చూడండి. ఇండియాకి సంబంధించి అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, సో ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన విన్యాసం అంటే డిఫెన్స్ లో ఏ వింగ్ కూడా చూడాలి కదా. ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఇండియా అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక విన్యాసం అనమాట. ఒకసారి దాని గురించి చూద్దాం. సో ఎక్కడ ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆస్ట్రేలియా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024 హోస్ట్ ఎక్కడ అంటే ఆస్ట్రేలియా. సో దిస్ బైయినియల్ అంటే 2 ఏళ్ళకి ఒకసారి జరిగే ఎక్సర్సైజ్. బై యాన్యువల్ అంటే 1 ఇయర్లో 2 టైమ్స్ జరిగే ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, ఇది బైయినియల్ అంటే 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. దిస్ బైయినియల్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ షెడ్యూల్డ్ ఫ్రమ్ July 12 to August 2, 2024 represents a crucial platform for enhancing international military cooperation and showcasing air combat capabilities. ఓకే, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎవరెవరికి మధ్య జరిగింది ఎక్కడ జరిగింది అని చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ మౌంటైనీర్ నితీష్ సింగ్ లెఫ్ట్ ఫర్ మౌంట్ కినబాలు, ద హైయెస్ట్ పీక్ ఇన్ మలేషియా వెన్ ద రెయిన్ సబ్సైడెడ్. ఇది ఒక రికార్డ్ అనమాట. దేనికి సంబంధించింది అంటే మలేషియాలో ఉన్న మౌంట్ కినబాలు. ఓకే, మౌంట్ కినబాలు రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది. ఇలా కూడా అడగొచ్చు, ఏ కంట్రీలో ఉంది అంటే మలేషియాలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మలేషియా. అయితే ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఒక మౌంటైనీర్ అంటే పర్వతాధిరోహుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని మౌంటైనీర్స్ అని పిలుస్తాం కదా. అతను ఉత్తరప్రదేశ్ కి సంబంధించి అతని పేరేంటి అంటే నితీష్ సింగ్. ఇతను మౌంట్ కినబాలుని హైర్ చేశారనమాట. ఓకే, ఒకసారి చూద్దాం మనం. He conquered it at 5:30 AM on July 9th and hoisted the tricolor flag there. So, international mountaineer Nitish Singh, a resident of Gorakhpur, Uttar Pradesh, has created a new record by hoisting the tricolor on Kinabalu, the highest peak of Malaysia. మలేషియాలోని అత్యంత ఎత్తైన పర్వతం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌంట్ కినబాలుని హైర్ చేసిన అంటే అధిరోహించిన ఇండియన్ ఎవరు అని అడుగుతారు. ఇండియన్ మౌంటైనీర్ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కి చెందిన నితీష్ సింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, Niti Aayog releases SDG India Index 2023-24. It is very very important. Niti Aayog, National Institution for Transforming India అని చెప్తాం కదా మనం. ప్లానింగ్ కమిషన్ ని రిప్లేస్ చేసి 2015 జనవరి 1న నీతి ఆయోగ్ అనేది ఫామ్ అయింది. ఏంటి, ప్రణాళిక సంఘాన్ని రిప్లేస్ చేసి దాని ప్లేస్ లో ఫామ్ అయిన సంస్థ. ఎప్పుడు ఫామ్ అయింది? 2015 జనవరి 1. వెరీ ఇంపార్టెంట్ డేట్ అనమాట. ఇప్పటి నుంచి నీతి ఆయోగ్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి రావడం జరిగింది. అయితే నీతి ఆయోగ్ నంబర్ ఆఫ్ ఇండిసెస్ సూచీలను రిలీజ్ చేస్తూ ఉంటుంది. వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండెక్స్ ఏంటి అంటే ఎస్డిజి ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్తాం కదా, దానికి సంబంధించిన ఇండెక్స్ అనమాట. సో ఈ ఎస్డిజి ఇండెక్స్ లో ఇండియా అనేది బెటర్ పొజిషన్ కి వెళ్తుంది అని చెప్పి ఒక పాజిటివ్ ఎస్టిమేట్ ని ఇవ్వడం జరిగింది. సో ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయిందో మనం ఒకసారి చూద్దాం. So, the SDG India Index 23-24 reveals significant national and sustainable progress on sustainable development goals. India's composite score improved to 71. చూసారు, 71 పెరిగింది. మన కాంపోజిట్ స్కోర్ అంటే అన్ని ఇండిసెస్ మీద కలిపి పెరిగిన స్కోర్ అనమాట. ఓకే, అండ్ రిఫ్లెక్టింగ్ అడ్వాన్స్మెంట్స్ అక్రాస్ కీ సెక్టర్స్ లైక్ poverty eradication, economic growth, climate action, biodiversity conservation. ఇలాంటి కీ సెక్టర్స్ లో
గ్రోత్ చూపించామన్నమాట. ఓకే, ఇక్కడ స్టేట్ వైజ్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూద్దాం మనం. ఫ్రంట్ రన్నర్ స్టేట్స్, ఓకే ఇక్కడ ఫ్రంట్ రన్నర్ స్టేటస్లో చూద్దాం. 28 states and UTs achieved scores between 65 and 99 with notable improvements seen in ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్. ఎక్కువగా ఇంప్రూవ్మెంట్స్ మనకి ఎక్కడ కనిపించినాయి అంట, జమ్మూ కాశ్మీర్లోను, ఉత్తరప్రదేశ్లోను, తర్వాత వెస్ట్ బెంగాల్లోను ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. తర్వాత న్యూ ఎంట్రన్స్ అంటే కొత్తగా ఎంట్రీ ఇచ్చినవి ఏంటి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్ అండ్ అదర్స్ జాయిన్ ద ఫ్రంట్ రన్నర్ కేటగిరీ డ్యూ టు సబ్స్టాన్షియల్ స్కోర్ ఇంక్రీజెస్. అంటే ఇవి ఆల్రెడీ ఉన్నాయి పైన ఉన్నవి. తర్వాత ఈ ఫ్రంట్ రన్నర్ కేటగిరీకి కొత్తగా వచ్చిన స్టేట్స్ ఏంటి అంటే ఏమేమి ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్. ఓకేనా, ఇది మనకి స్టేట్స్ వైజ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. తర్వాత గోల్స్ వైజ్ మనం మొత్తం ఎన్ని గోల్స్ అని చెప్పాం, 17 లక్ష్యాలు అని చెప్పాం. వాటిలో గోల్ వైజ్ ఇంప్రూవ్మెంట్లో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన గోల్స్ ఏంటో చూద్దాం. అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే గోల్ 13 ఏంటంటే గోల్ 13 క్లైమేట్ యాక్షన్. Score increased from 54 to 67, showcasing enhanced disaster preparedness and renewable energy adoption. ఓకేనా, ఇక్కడ క్లైమేట్ యాక్షన్లో పెరిగింది. తర్వాత గోల్ నెంబర్ 1 వచ్చేసి నో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన అనమాట. ఇందులో కూడా ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 60 to 72, డ్రివెన్ బై సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ PMAY, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండ్ ఆయుష్మాన్ భారత్. ఈ 2 స్కీమ్స్ వల్ల పావర్టీ అనేది సమ్వాట్ తగ్గింది అని చెప్తున్నారు. ఓకేనా, సో వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్గా గోల్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ ఏ స్టేట్స్ ఎందులో టాప్లో ఉన్నాయి అవి పర్టికులర్గా మనం ఒక స్పెషల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ మాత్రం మీరు జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే SDG ఇండెక్స్లో ఇండియా నేషనల్గా ఇంటర్నేషనల్గా గ్రోత్ని చూపించింది. 71 పాయింట్స్ అనేవి కంపోజిట్గా పెరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఎవరు రిలీజ్ చేశారో అంటే నీతి ఆయోగ్. సో ఒక్కసారి ఆ గోల్స్ అన్ని మనం చూద్దాం, అంటే నంబర్ వైజ్ చూద్దాం. First one, no poverty. Second one, zero hunger. Third one, good health and well-being. Fourth one, quality education. Fifth one, gender equality. Sixth one, clean water and sanitation. Seventh one, affordable clean energy. Eighth one, decent work and economic growth. Ninth one, industry, innovation and infrastructure. 10th one, reduced inequalities. 11th one, sustainable cities and communities. 12th one, responsible consumption and production. 13th one, climate action. 14th one, life below water. 15th one, life on the land. 16th one, peace, justice and strong institutions. 17th one, partnerships for the goals. So 17 goals కోడ్ వర్డ్స్ పెట్టుకుని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించి మనం ఒక స్పెషల్ వీడియో డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇన్ May 2024 ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఎక్స్పాండెడ్ బై 5.9% year-over-year. ఇది మీరు ఏంటి అంటే ఇది మనం ఎకానమీలో సెక్టార్స్కి సంబంధించి రిలేట్ చేసుకోవచ్చు. అంటే అందులో ఇండస్ట్రియల్ సెక్టార్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అని ఉంటాయి కదా మనకి, టెరిషరీ సెక్టార్ అని చెప్పేసి. సో వాటిలో సెకండరీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్కి మనం ఇది లింక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ అనేది నమోదైంది. అది ఏ ఫీల్డ్స్లో ఎంత నమోదైందో ఒకసారి చూద్దాం మనం. సో ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఎక్స్పాండెడ్ బై 5.9% year-on-year, marking is the highest growth in 7 months. This growth surpassed expectations with notable contributions from electricity generation and consumer durables. ఓకేనా, ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెరిగిందని చూసాం కదా 5.9%. సో ఇక్కడ మనం సెక్టోరల్ పర్ఫార్మెన్స్ ఏ సెక్టార్కి ఎంత పెరిగిందో చూద్దాం ఒకసారి. అందులో ఎలక్ట్రిసిటీ, ఓకే విద్యుత్ రంగంకి సంబంధించి రికార్డెడ్ ఏ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఆఫ్ 13.7%. నెక్స్ట్ మైనింగ్ వచ్చేసి మైనింగ్ ఎంత 6.6% పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇందులో గ్రూడ్ ఎట్ మోడరేట్ ప్లేస్ ఎట్ 4.6% పెరిగింది మ్యానుఫ్యాక్చరింగ్లో. ఓకే, ఎస్పెషల్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తే వేటి వల్ల ఎక్కువ పెరిగిందో కూడా చూడండి. సెక్టర్స్ లైక్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బేసిక్ మెటల్స్ 7.8% అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అంటే ఈ మెడిసిన్స్ రంగం ఏదైతే ఉందో దానికి సంబంధించి 7.5% అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎంత 14.7% అనేవి ప్రైమరీ డ్రైవర్స్ ఆఫ్ ద గ్రోత్. ఇంత గ్రోత్ రావడానికి ఇంకా ఇన్నర్గా చూస్తే ఈ సెక్టార్స్ కంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉందంట. ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియల్ సెక్టార్ కంట్రిబ్యూషన్ ఎంత పెరిగింది అంటే 5.9% పెరిగి న్యూస్లోకి వచ్చింది. ఇండస్ట్రియల్ సెక్టార్ కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్ ఇన్ ఎకానమీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ కాన్సెప్ట్, the Jharkhand government is working on a plan to open Eastern India's first university for physically challenged students in Ranchi, Jharkhand. Okay, ఇక్కడ
ఇది ఒక సూపర్లేటివ్ ఇష్యూ అనమాట. దేనికి సంబంధించి ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యూనివర్సిటీని ఓపెన్ చేయబోతూ ఏ రాష్ట్రం న్యూస్లోకి వచ్చింది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, జార్ఖండ్. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారంటే రాంచీలో పెట్టాలనుకుంటున్నారు. The proposed university will offer education according to the needs of students with disabilities. Higher and Technical Education Minister Champai Soren directed officials to prepare a proposals to open the university for physically challenged students in Ranchi. Nothing but physically challenged students కోసం ఈస్ట్ ఇండియాలోని మొట్టమొదటి యూనివర్సిటీని ప్రపోజ్ చేస్తూ ఏ రాష్ట్రం న్యూస్లోకి వచ్చింది అంటే జార్ఖండ్. ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి రాంచీలో పెట్టబోతున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. The Haryana cabinet has approved the launch of IT Saksham Yuva Scheme 2024, targeting the provision of jobs to 5,000 youths in the first phase. Nothing but ఇక్కడ ఒక గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దేనికి సంబంధించి? యూత్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్ అనమాట. ఆ స్కీమ్ పేరేంటి అంటే ఐటీ సాక్ష్యం యువా స్కీమ్. 2024ని తీసుకొస్తూ న్యూస్లోకి వచ్చిన రాష్ట్రం ఏది అని అడుగుతారు. హర్యానా రాష్ట్రం. కరెక్ట్గా ఆ స్కీమ్ గురించి ఏంటో చూద్దాం మనం. సో దిస్ ఇనిషియేటివ్ అలైన్స్ విత్ ద మిషన్ 60,000 ఫ్రమ్ ద 24-25 budget, aiming to employ 60,000 young individuals from poor families. Under the scheme, graduates or postgraduates from IT backgrounds will undergo specially designed short-term courses for minimum of 3 months. And post training they will be placed in various departments. Nothing but ఇక్కడ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 3 months షార్ట్ డ్యూరేషన్ కోర్స్ నేర్పించి మొత్తం 60,000, ఓకేనా, 60,000 యూత్ పర్సన్కి షార్ట్ టర్మ్ కోర్సెస్ నేర్పించి 3 months తర్వాత ప్రెస్టీజియస్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసే స్కీమ్ అనమాట. ఏంటది? ఐటీ సాక్ష్యం యువ. ఓకే. సో ఐటీ సాక్ష్యం యువ స్కీమ్ 2024. ఏ గవర్నమెంట్ అంటే హర్యానా గవర్నమెంట్. నెక్స్ట్ వన్. ఈ పర్సన్స్ ఇన్ న్యూస్ ఎవరంటే జేమ్స్ ఆండర్సన్ రిటైర్స్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్, ఎండ్ ఆఫ్ అన్ ఎరా ఫర్ ఇంగ్లాండ్కి సంబంధించి, ఓకేనా, ఇంగ్లాండ్కి సంబంధించి ఒక క్రికెటర్ అనమాట. ఎవరు? జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ న్యూస్లోకి వచ్చారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ ఫీల్డ్ ఏ కంట్రీకి సంబంధించిన అతను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జేమ్స్ ఆండర్సన్ క్రికెట్ ఫీల్డ్, ఇంగ్లాండ్కి సంబంధించిన పర్సన్ అనమాట, క్రికెటర్. రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్. A street in Abu Dhabi has been named after Dr. George Matthew, an 84-year-old UAE citizen with Indian roots, who has contributed significantly to the Emirates healthcare sector for nearly 6 decades. Nothing but ఇక్కడ యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇండియన్ ఆరిజిన్ డాక్టర్. ఇండియన్ ఆరిజిన్ అంటే భారత సంతతి వ్యక్తి, ఓకేనా. ఇతనికి సిటిజన్షిప్ వచ్చేసి యుఏఈ సిటిజన్షిప్పే ఉంది. కాకపోతే ఇతని రూట్స్ ఏవైతే ఉంటాయో, ఇతని మూలాలు ఇండియాలో ఉన్నాయి. అలాంటి వాళ్ళని మనం ఇండో ఆరిజిన్ పర్సన్స్ అంటాం కదా. సో ఇక్కడ ఒక ఇండో ఆరిజిన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ మాథ్యూ, ఆయన పేరుని ఒక స్ట్రీట్ పేరుకి పెట్టారు. ఎక్కడ అంట? యుఏఈలో పెట్టారు. సో చూద్దాం. Dr. Matthew, who arrived in the UAE as 26-year-old youngster in 1967, much before the UAE's unification, has witnessed the transformation of the country's medical landscape and played a key role in shaping the healthcare system in Abu Dhabi. He was also the first doctor to work in a government hospital in Al Ain. ఓకే, ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి. యూఏఈలో కూడా మనం యూఏఈ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అని చూస్తాం కదా. యాక్చువల్లీ అందులోనే దుబాయ్ ఉంటుంది, కువైట్, అబుదాబి అన్నీ ఉంటాయి. కరెక్ట్గా ఈయన డాక్టర్ మాథ్యూ పేరుతో ఒక స్ట్రీట్ని ఎక్కడ అన్వేల్ చేశారు అంటే అబుదాబిలో. ఓకేనా, అబుదాబిలో డాక్టర్ మాథ్యూ పేరుతో స్ట్రీట్ ఓపెన్ చేశారనమాట. నెక్స్ట్. The ambitious project to build the world's largest Ramayan temple has entered its second phase of construction in East Champaran district of Bihar. ఇదేంటి అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ రామాయణ టెంపుల్. ఓకేనా, ఎక్కడ ఆల్రెడీ దీని ప్రపోజల్ ఉంది. అయితే దీని యొక్క కన్స్ట్రక్షన్లో సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఎంటర్ అయ్యారని చెప్పేసి మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అయితే అది ఎక్కడో గుర్తుపెట్టుకోండి, బీహార్లోని చంపారన్ డిస్ట్రిక్ట్లో వరల్డ్స్ లార్జెస్ట్ రామాయణ టెంపుల్ అనేది రాబోతుంది. దానికి సంబంధించిన సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పి న్యూస్లోకి వచ్చింది. జస్ట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం, ఏ జిల్లా? బీహార్ రాష్ట్రంలోని చంపారన్ డిస్ట్రిక్ట్లో వస్తుందన్నమాట. ఇది అయోధ్య కంటే కూడా పెద్దది. ఓకేనా. సో the Virat Ramayan Mandir, as it is known, promises to be a monumental structure that will surpass the size of the recently constructed
రామ్ మందిర్ ఇన్ అయోధ్య, డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వేరియస్ ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ అక్రాస్ ద ఏషియా. దాని పేరేంటి అంటే ఎగ్జాక్ట్గా చూస్తే విరాట రామాయణ్ మందిర్. విరాట్ రామాయణ్ మందిర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అంటే బీహార్లోని చంపారణ్లో. ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది, సెకండ్ ఫేజ్కి ఎంటర్ అయింది ఇప్పుడు. నెక్స్ట్, టు కమెమరేట్ 25 years of Kargil victory, Indian Air Force is celebrating Kargil Vijay Divas Rajat Jayanti at Air Force Station Saraswat from 12th July to 26th July 24, honoring the brave hearts who made the supreme sacrifice for the nation. మనకి కార్గిల్ వార్ అనేది ఏదైతే ఉందో, సో ఈ కార్గిల్ వార్కి సంబంధించిన కమెమరేషన్, సో ఈ కార్గిల్ వార్కి సంబంధించిన 25 years సెలబ్రేషన్ అనేది చేయబోతున్నారంట. సో అది 1999లో జరిగింది కదా కార్గిల్ వార్. ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి 26th జూలై. ఓకే, 25 years అయిన సందర్భంగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీని యొక్క సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఓకే, దాని యొక్క ఆపరేషన్ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద మైటీ ఆర్మర్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సరస్వా ప్లేడ్ ఎ కీ రోల్ డ్యూరింగ్ ఆపరేషన్ సఫేద్ సాగర్. ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అంటే కార్గిల్ వార్కి సంబంధించిన ఒక టెక్నికల్ టర్మ్ అనమాట. ఆపరేషన్ సఫేద్ సాగర్ దేనికి సంబంధించింది అంటే కార్గిల్ వార్కి సంబంధించింది. ఓకే, 26 జూలై అనేది ఇప్పుడు ఈ ఇయర్కి 25 years కంప్లీట్ అవుతుంది అనమాట కార్గిల్ వార్కి. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎవరు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్, Prime Minister Sri Narendra Modi today wished everyone, particularly the people of Tripura, on the occasion of Karchi Puja. ఇది మనం ఎందుకు డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే ఫెస్టివల్స్ ఇన్ న్యూస్ కిందకు చూస్తాం కదా మనం ఒక ఇష్యూస్ని. సో అందులో కార్చి పూజ అనేది న్యూస్లో ఉంది రీసెంట్గా. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అలా మనం చదువుకోవాలి. సో కార్చి పూజ ఇట్ బిలాంగ్స్ టు త్రిపుర. ఓకేనా? సో ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడున్న ప్రజల్ని కార్చి పూజ సందర్భంగా విష్ చేశారనమాట, త్రిపురలో ఉన్న ప్రజల్ని. ఓకే, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, కార్చి పూజ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే త్రిపుర. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.